ఒక గ్రామంలో ఒక పేద కట్టెలు అమ్మేవాడు ఉండేవాడు. అతని పేరు రామయ్య. అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి చెట్లు కొట్టి కట్టెలు తెచ్చి అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఒకరోజు అతను నది దగ్గర చెట్టు కొడుతుండగా అనుకోకుండా అతని ఇనుప గొడ్డలి నీళ్లలో పడిపోయింది. అతను చాలా బాధపడి, అయ్యో నా గొడ్డలి పోయింది, ఇప్పుడు నేను ఎలా పనిచేస్తానని ఏడవసాగాడు. అప్పుడు నదిలో నుంచి ఒక దేవత బయటకు వచ్చింది. ఆమె రామయ్యను చూసి, ఎందుకు ఏడుస్తున్నావని అడిగింది. రామయ్య జరిగిన విషయం చెప్పాడు. దేవత నీళ్ళలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డలు తీసుకొచ్చి, ఇది నీదేనా అని అడిగింది. రామయ్య నిజాయితీగా, కాదమ్మా ఇది నాది కాదు అన్నాడు. తర్వాత దేవత వెండి గొడ్డలు తీసుకొచ్చి అడిగింది. రామయ్య మళ్ళీ ఇది కూడా నాది కాదు అన్నాడు. చివరగా దేవత అతని ఇనుప గొడ్డలు తీసుకొచ్చింది. రామయ్య ఆనందంగా, అవును ఇదే నా గొడ్డలే అన్నాడు. దేవత అతని నిజాయితీ చూసి సంతోషించింది. ఆమె బంగారు, వెండి, ఇనుప గొడ్డలన్నింటినీ కూడా రామయ్యకే ఇచ్చేసింది. రామయ్యకు దేవత ఇచ్చిన బంగారు, వెండి గొడ్డలతో అతని జీవితం చాలా మారింది. అతను వాటిని అమ్మి చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఎప్పటిలాగా తన పాత పని నిజాయితీని మర్చిపోలేదు. ఒకరోజు అదే గ్రామంలోని మరో వ్యక్తి పేరు శేషయ్య ఈ విషయం తెలుసుకున్నాడు. అతను చాలా పిసినారి. నేను కూడా ఇలా చేస్తే బంగారు గొడ్డలు దొరుకుతుంది అనుకున్నాడు. అతను నది దగ్గరికి వెళ్ళి ఉద్దేశపూర్వకంగా తన గొడ్డలు నీళ్ళలో వేసేశాడు. తర్వాత నకిలీగా ఏడవడం ప్రారంభించాడు. మళ్ళీ దేవత వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావని అడిగింది. శేషయ్య అబద్ధం చెప్పాడు, నా గొడ్డలి పడిపోయింది అని. దేవత నీళ్ళలోకి వెళ్ళి బంగారు గొడ్డలు తీసుకొచ్చింది. అప్పుడు శేషయ్య వెంటనే ఇదే నా గొడ్డలి అని అబద్ధం చెప్పాడు. దేవతకు అతని అబద్ధం అర్థమైంది. ఆమె కోపంగా, నువ్వు నిజాయితీ లేనివాడివి, నీకు ఏ గొడ్డలి దొక్కదు అని చెప్పి మాయమైంది. శేషయ్య తన నిజమైన గొడ్డలను కూడా కోల్పోయి ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు.